మీ ఫ్యామిలీ గురించి ఒక్కసారి మీ పర్సనల్ లైఫ్ గురించి. నేను సింగిల్, నాట్ మ్యారీడ్. ఓ ఇంకా లక్కీ, అందుకే మీరు ఇన్ని రీచ్ అవ్వగలుగుతున్నారు. అది నాకు తెలియదు కానీ మీకు లేదు, అందుకే మీరు ఈ రోజు ఈ స్థాయిలో కూర్చున్నారు. అంటే ఇంట్లో కూడా ఎటువంటి ప్రెజర్ లేదా మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటే? ఒకసారి రిమెంబర్ మై ఫాదర్ ఆస్కింగ్ మై మదర్, వాడికి చెప్పొచ్చు కూడా పెళ్లి చేసుకోమని. మంది పైగా విద్యార్థులకు గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ఫైనాన్షియల్ గా చాలా హెల్ప్ చేశారు అని విన్నాం. మేము ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసామండి, వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ అన్నమాట. అట్లాంటి క్యాండిడేట్స్ మేము చూసి సెలెక్ట్ చేస్తాం. మీరు బీజేపీలోకి ఎంటర్ అవుతున్నారు అనేసి చిన్నప్పటి కొంచెం పొలిటిక్స్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. పాలిటిక్స్ బై అండ్ లార్జ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. ఇది టైం నేను బిజీగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఫ్లైట్ తీసుకొని బాంబే నుంచి హైదరాబాద్కి వచ్చి ఓట్ వేసి మళ్ళీ వెళ్ళిపోతారు సేమ్ డే. మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? మోదీ గారు డెఫినెట్లీ వన్ ఇన్స్పిరేషన్. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఒక గొప్ప వ్యక్తి ఉన్నారండి. అది చాలా మందికి ఆ వ్యక్తి గురించి తెలియకపోవచ్చు, బట్ నేను మీకు ఆ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే సుధాకర్ గాంధీ గారు. సుధాకర్ గాంధీ గారు ఒక వ్యాపారవేత్త, ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఒక బ్యాంకర్. కొన్ని వేల కుటుంబాలను ఆదరిస్తున్న ఒక గొప్ప వ్యక్తి అని చెప్పుకోవాలి. ఈ రోజు వారి దగ్గరకు వచ్చాం. సో వారి గురించి మీకు తెలియజేయడానికి నేను వారితో మాట్లాడతాను. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సుధాకర్ గాంధీ గారు, మీరు కొన్ని వేల కుటుంబాలను ఆదరిస్తున్నారు. అంటే మీరు అంత గొప్ప మనసున్న వ్యక్తి అని చెప్పుకోవాలి. మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని మీరు చాలా బాగా చూసుకుంటారు, పిల్లలలాగా అని నేను విన్నాను. ఫస్ట్ అసలు మీ బాల్యం గురించి మాకు స్టార్ట్ చేయండి. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో అండి. ఓకే. మా ఫాదరు డాక్టర్ లక్ష్మీనారాయణ గారని వైస్ ఛాన్సలర్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ. ఫాదర్ వాజ్ వైస్ ఛాన్సలర్ ఫర్ 2 terms అనమాట. అంతకుముందు ఆయన ప్రొఫెసర్గా ఉండేవాళ్ళు మన ఆర్ఈసీ వరంగల్లో. సో మా బాల్యం కొంచెం వరంగల్లో, మోస్ట్లీ హైదరాబాద్, కానీ పుట్టింది ఇక్కడ నేను. ఓకే ఓకే. సో చదివింది అక్కడ వరంగల్లో ప్రైమరీ చేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ హైదరాబాద్లో కేశవ్ మెమోరియల్ స్కూల్లో 10th దాకా చేసి 12th ఆలియా జూనియర్ కాలేజ్ చేశాను. చేసి ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ అండ్ ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్. ఐ వాజ్ ర్యాంక్ హోల్డర్. నేను మొత్తం స్టేట్లో 3rd ర్యాంక్ వచ్చింది నాకు. దాని మీద నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను అనమాట. అంటే మా కాలంలో ఎలక్ట్రానిక్స్ అంటే చాలా పెద్దదన్నమాట, అల్టిమేట్ అనమాట. సో అక్కడ నేను చేశాను. చేసి ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఐఐటి ఢిల్లీలో నేను మాస్టర్స్ చేశాను, ఎంటెక్ కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. దాని తర్వాత నేను ఎంబీఏ చేశాను ఢిల్లీ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. మన ఐఏఎమ్స్ లాగా ఢిల్లీ ఎఫ్ఎంఎస్ ఆల్సో వెరీ ఫేమస్ థింగ్ అనమాట, టాప్ ఫ్యూ ఇన్ ద కంట్రీ. అది చేశాక నేను జాబ్లోకి వెళ్ళాను. సో మీరు అంటే ఒక బ్యాంకర్ కదండి యాక్చువల్గా. సో ఒక బ్యాంకర్, ఎంటర్‌ప్రెన్యూర్, ఒక బిజినెస్ మ్యాన్, ఎలా అండి ఇవన్నీ సాధ్యం? అంటే ఇప్పుడు నా లైఫ్ చూసుకుంటే అండి, ఫస్ట్ పార్ట్ యాజ్ అ స్టూడెంట్ ఐ వర్క్డ్ హార్డ్ అండ్ ఐఎమ్ వెరీ కాంపిటేటివ్. ఐ యూస్ టు వర్క్ హార్డ్ అండ్ ఐ హావ్ టు గెట్ ద బెస్ట్ ర్యాంక్ బై అండ్ లార్జ్. ఆ స్టడీస్ అయిపోయిన తర్వాత నేను జాబ్ తీసుకున్నాను. ఐ వర్క్ విత్ మా క్యాంపస్ నుంచి నేను అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్లో జాయిన్ అయ్యాను. మా బిజినెస్ దాంట్లో మేనేజ్మెంట్ ఎంబీఏ కోర్సెస్లో ఫారెన్ బ్యాంక్స్ అంటే వెరీ హై ప్రొఫైల్ జాబ్స్ అనమాట, వెరీ ఫ్యూ విల్ మేక్ ఇట్. ఐ వాజ్ ఫార్చునేట్ టు గెట్ ఇన్ టు అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్. నేను అక్కడ ఒక సుమారు 10 దశాబ్దం పనిచేశాను. ఐ వర్క్డ్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్, లండన్, న్యూయార్క్ అండ్ ఆల్. అండ్ ఐ ఆల్సో బికేమ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ సీనియర్ డైరెక్టర్స్ వరల్డ్ వైడ్, ప్రపంచంలో. మా బ్యాంకు పనిచేసే 66 దేశాల్లో నేను సుమారుగా 44 దేశాలు నేను విజిట్ చేశాను. బికాజ్ ఐ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ హై ఫ్లయర్ అండ్ సక్సెస్ఫుల్గా అనమాట. దెన్ దాని తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏరియా. అంటే కంపెనీస్ కొనడము, అమ్మడము, M&A, అది వాట్ వీ కాల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. దెన్ ఐ వాజ్ ఇన్వైటెడ్ టు రన్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్. ఆ బ్యాంక్ ప్రాబ్లం ఉన్నప్పుడు నన్ను పిలిచారనమాట. నేను జాయిన్ అయ్యాను. ఆ 3 ఏళ్ళు నా ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. నేను బ్యాంక్లో పిలిచినప్పుడు నేను వన్ ఆఫ్ ద యంగెస్ట్ CEOs ఇన్ బ్యాంకింగ్ స్పేస్. నా అక్కడ 3 ఏళ్ళు టర్మ్ అయిపోయిన తర్వాత నేను ఐ బికేమ్ ఎంటర్‌ప్రెన్యూర్, వేర్ ఐ స్టార్టెడ్ వన్ జూపిటర్ క్యాపిటల్ విత్ సమ్ ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో యాక్సిస్ క్యాడస్ టెక్నాలజీ విత్ ఫ్యూ ఇన్వెస్టర్స్. ఇప్పుడు నా లైఫ్ చూసుకుంటే మోస్ట్లీ ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒక ఏరియా, టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకో ఏరియా. And I work hard, but I'm also, I must say, fortunate. So Jupiter Capital became a very successful story, and we have created almost, the investments are valued more than $1 billion. And one of the investments we made into is Axis Caddis Technologies, which also నేను పర్సనల్గా దాన్ని పనిచేశాను. మేము ఒక 10-12 ఏళ్ళ లోపల ఆ కంపెనీ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ $1 million to $100 million, అంటే 100 times. 60 ఎంప్లాయీస్ నుంచి
ఆల్మోస్ట్ 3,000 ఎంప్లాయీస్, 1 కంట్రీ నుంచి 12 కంట్రీస్, ప్లస్ టాప్ కస్టమర్స్. టెక్నాలజీ వరల్డ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీ కస్టమర్ ఎవరు, ఎందుకంటే టు సాటిస్ఫై గుడ్ కస్టమర్, వెరీ గుడ్ కస్టమర్ నాట్ ఈజీ. మా కస్టమర్స్ ఎయిర్ బస్, బోయింగ్, బొంబార్డియర్, థాలేస్, ఆల్ గ్లోబల్ నేమ్స్. సో ఇట్ టుక్ సమ్ టైమ్ మీ టు అండర్స్టాండ్, బట్ ఫైనలీ వీ క్రాక్ ద మోడల్ అండ్ వీ క్రియేట్ సక్సెస్. టుడే Access Catalyst is considered as one of the success stories in Indian technology world, and I'm fortunate to be involved with the company for a long time, almost from inception. సో ఎలా అనిపిస్తుందండి మీకు ఇలా? See, when you look back, you feel happy, though you had worked very hard. Yes. But I enjoy working hard anyway. Hmm. And at the end of the day, this is Access Catalyst లో 3,000 ఎంప్లాయీస్ ఉన్నారు. Hmm. మేము ఒక మీడియా ఇన్వెస్ట్మెంట్ చేసినాం ఏషియానెట్ లో. I was on the board of Asianet for some time. ఓకే. దాంట్లో మా 1000 ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ. సో ఇదంతా we done through a company called Jupiter Capital, which is a principal funder. So I was the CEO of that company, the Jupiter Capital itself. ఇవన్నీ చూస్తే you feel personally satisfied because you created thousands of jobs. Right. మన ఇండియాలో ఒక యావరేజ్ ఒక జాబ్ ఉందంటే, ఫ్యామిలీ ఉందంటే వాళ్ళకి 3-4 ఉంటారు మనకి. సో యూ మేడ్ ఎ గుడ్ డిఫరెన్స్ టు సమ్ పీపుల్, దట్ గివ్ యూ పర్సనల్ సాటిస్ఫాక్షన్ యాక్చువల్లీ. కొన్ని వేల మందికి అంటే అది చిన్న మాట కాదు. సో మరి మ్యారేజ్ లైఫ్ గురించి అంటే మీ ఫ్యామిలీ గురించి ఒక్కసారి, మీ పర్సనల్ లైఫ్ గురించి. నేను సింగిల్, నాట్ మ్యారీడ్. ఓ, ఇంకా లక్కీ. అందుకే మీరు ఇన్ని రీచ్ అవ్వగలుగుతున్నారు. అది నాకు తెలియదు కానీ మీకు చెప్పలేదు. లేదు, అందుకే మీరు ఈ రోజు ఈ స్థాయిలో కూర్చున్నారు. ఓకే. సో బ్యాచులర్, స్టిల్ బ్యాచులర్. బ్యాచులర్ అండ్ వెరీ మచ్ బ్యాచులర్, నెవర్ మ్యారీడ్. నెవర్ మ్యారీడ్. ఓకే. ఎలా అనిపిస్తుంది మరి? అంటే ఇప్పుడు సి ఫర్ మీ సక్సెస్ అండ్ అచీవింగ్ అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ అవి నాకు చాలా ఇంపార్టెంట్. సో ఐ వాజ్ బిజీ అండ్ వర్కింగ్ ఆన్ దోస్ థింగ్స్. So it makes me very, today I look back, I feel quite proud what I've achieved in my life. ఎప్పుడు అనిపించలేదా సార్ మీకు మిస్ అయిపోయిన మ్యారేజ్ లైఫ్ ని? అంటే ఇంట్లో కూడా ఎటువంటి ప్రెజర్ లేదా మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటే? అంటే మీరు ఒక లెవెల్లో మీ పెళ్లిలో కొంచెం ప్రెజర్ ఉంటుంది. వన్స్ యూ క్రాస్ ఎ లెవెల్ ఆఫ్ సక్సెస్ ఎట్సెట్రా. ఒకసారి ఐ రిమెంబర్ మై ఫాదర్ ఆస్కింగ్ మై మదర్, వాడికి చెప్పొచ్చు కదా పెళ్లి చేసుకోమని. సో మై మదర్ సెడ్, వై కాంట్ యూ టెల్ హిమ్? ఓకే. సో మై ఫాదర్ టోల్డ్, he has achieved so much success, వాడు ఎవరి మాట వినగలడు, వాడిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, మనం చెప్పి వదిలేయాలన్నమాట. సో హ్యాపీ అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ హ్యాపీ. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక సక్సెస్ఫుల్ బ్యాచులర్తో నేను ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాను అని చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్గా ఉంటారు, ఇన్స్పైర్గా మిమ్మల్ని తీసుకోవచ్చు. మీ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మీకు మీ అచీవ్మెంట్స్ గురించి ఒక్కసారి. నా అచీవ్మెంట్స్ అంటే ఒకటి చెప్పినట్టుగా, యాజ్ ఎ స్టూడెంట్ ఐ వాజ్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్, ఐ వెరీ ఫార్చునేట్. యాజ్ ఎ ప్రొఫెషనల్ ఐ అచీవ్డ్ లాట్ ఆఫ్ సక్సెస్. ఐ వాజ్ యంగెస్ట్ డైరెక్ట్ అమెరికన్ బ్యాంక్లో, మన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్లో. సో ఐ ప్రొఫెషనల్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఐఎమ్ ఆల్సో లక్కీ ఐ సక్సెస్ఫుల్ యాజ్ ఎంటర్ప్రెనర్. ఓకే. సో నా లుకింగ్ స్పెసిఫిక్ అచీవ్మెంట్స్, ఐ గాట్ సో మెనీ అవార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అమెరికాలో ఇండియానా స్టేట్ ఒకటి ఉంది, 50 స్టేట్స్లో ఇండియా అనేది రిచ్ స్టేట్, థర్డ్ రిచెస్ట్ స్టేట్ ఇన్ యూఎస్. వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు నాకు, ఇండియానా గ్లోబల్ లీడర్ అవార్డు. వాళ్ళ స్టేట్ నుంచి ఒకరిని ఎలక్ట్ చేశారు, అమెరికన్ని సెలెక్ట్ చేసినారు, ఇండియా నుంచి నన్ను సెలెక్ట్ చేసినారు. ఐ వాజ్ ఇన్వైటెడ్ టు గో టు ఇండియానాపోలిస్ టు రిసీవ్ ద అవార్డ్. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. దెన్ ద స్టేట్ ఆఫ్ మేరీల్యాండ్, ఆ గవర్నర్ అంటే మన ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారు అనమాట, అక్కడ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు నాకు, అవుట్ స్టాండింగ్ బిజినెస్ కాంట్రిబ్యూషన్ టు ద యూఎస్. ఎందుకంటే మా కంపెనీ ఉంది కదా యాక్సెస్ క్యాటలిస్ట్, అక్కడ అమెరికాలో ఒక ఆల్మోస్ట్ 300 జాబ్స్ ఉంటాయి అక్కడ. వీ కాంట్రిబ్యూట్ ఎ లాట్. సో దే రికగ్నైజ్డ్ అండ్ గివెన్ మీ దిస్ అవార్డ్. అండ్ ఐ ఆల్సో రిసీవ్డ్ ఎ సైటేషన్ ఫ్రమ్ జో బైడెన్, అమెరికన్ ప్రెసిడెంట్ అనమాట, ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు యుఎస్ ఇండియా ట్రేడ్. Apart from profession, I was also co-chairman of aerospace and defense for FICCI, the Federation of Indian Chamber of Commerce, and I'm also on the several committees, on the National Executive Committee. Plus, మేము ఒక ఇండియా యుఎస్ SME Council ఆర్గనైజ్ స్టార్ట్ చేసాం, which is based in Washington and India అనమాట. దిస్ ఆర్గనైజేషన్ యుఎస్ ఇండియా SME కౌన్సిల్ వాళ్ళకి అమెరికాలో ఉన్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఇండియాలో ఉన్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి కనెక్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు పెద్ద పెద్ద కంపెనీలు చూస్తాం, వాళ్ళకి పెద్ద అవసరం ఉండదు, వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు. ఏ బోయింగ్ విత్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ విత్ రేథియాన్ వాళ్ళు చూస్తారు. మిడ్ సైజ్ కంపెనీకి అంత ఛాన్స్ ఉండదు అనమాట. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పేది ఏంటంటే, మొత్తం ఎకానమీలో దేశంలో 70-80% ఇస్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎవరికి అర్థం కాదు అది. ఇప్పుడు మీరు ఒక పెద్ద కంపెనీస్ కానీ గ్లోబల్లీ ఎయిర్ బస్ తీసుకోండి, ఎయిర్ బస్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేశారు వాళ్ళు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ వాల్యూ ఒక $125 million అంటే ఆల్మోస్ట్ 1,000 crores ఉంటుంది. ఆ 1,000 crores ఓన్లీ 20% ఇస్ డన్ బై ఎయిర్ బస్. ఆల్ 80% బట్ డన్ బై స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అక్రాస్ ద వరల్డ్ అనమాట.
సో ఇది నెసెసిటీ చూసుకొని మేము అవన్నీ స్టార్ట్ చేసాం అనమాట. మేము లాస్ట్ ఇయర్ యూఎస్ అండ్ ఎస్ఎంఈ కౌన్సిల్ వి బాట్ సమ్ ఆఫ్ ద మీడియం ఎంటర్ప్రైజెస్ యూఎస్ నుంచి ఇండియా పట్టుకొచ్చాం. వాళ్ళకి ఒక హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టాము, బాంబేలో ఒక మీటింగ్ పెట్టాము, అండ్ బెంగళూరులో మీటింగ్ పెట్టాము. సో వి కనెక్టెడ్ అంటే ఆల్మోస్ట్ సుమారుగా 150-200 కంపెనీ కనెక్ట్ చేసాం. సో those are small initiative. In the long run, I expect it to be very successful. సార్ మీ గురించి ఒకటైతే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి, మిమ్మల్ని చాలా మంది ఆదర్శంగా తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇది చాలా మందికి తెలీదు. 3,000 మంది పైగా విద్యార్థులకు గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేశారు అని విన్నాం. అంత గొప్ప ఉదార స్వభావం ఉన్న సుధాకర్ గారితో ఈరోజు నేను మాట్లాడుతున్నందుకు నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఒక్కసారి దాని గురించి చెప్పండి. మేము ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసామండి, వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ అనమాట. ఓకే. ఈ వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఫోకస్ ప్రైమరీగా ఎట్లా ఉంటుందంటే, ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, అట్లాంటి క్యాండిడేట్స్ మేము చూసి సెలెక్ట్ చేస్తాం. చేసి వీ విల్ గివ్ దెమ్ టు మనకి వాళ్ళ ఎన్ఎస్ చేస్తాం అనమాట. మీరు బ్యాంక్ ఎగ్జామ్ రాస్తా అంటారు, లేదా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. ఓకే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, అంటే నేను చాలా గౌరవంగా మీకు చెప్తున్నాను, లాస్ట్ 5-6 yearsలో మేము మోర్ దెన్ 3,000 స్టూడెంట్స్కి హెల్ప్ చేసాం. సమ్ ఆఫ్ దెమ్ హూజ్ సన్ అండ్ డాటర్ ఆఫ్ ఎ వెజిటబుల్ వెండర్, somebody who's working in Aya in a house. Some of them have really became successful. Some people became doctors, engineers, and professionally successful. So I'm very proud మేము చేసాం అనమాట. దాంట్లో మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో 27 కానిస్టేబుల్స్ ఆ ఎగ్జామ్ పాస్ అయ్యారు, వాళ్ళు సెలెక్ట్ అయినారు. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్. ఇంకొకటి యూపీఎస్సీ ఎగ్జామ్ ఐఏఎస్ ఐపీఎస్, దాంట్లో మా 2 స్టూడెంట్స్ నౌ క్వాలిఫైడ్ ఫర్ ఇంటర్వ్యూ. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫర్ us. అంతే కదా. అండ్ సమ్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ మన దేశంలో చూస్తే చాలా పావర్టీ ఉంది, చాలా పీపుల్ వాళ్ళకి హెల్ప్ కావాలి. అంటే మనం అంత కొంచెం అదృష్టం రిలేటివ్లీ మనకు చాలా చిన్నప్పటి నుంచి బాగానే అయిపోయాయి. బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ టు స్ట్రగుల్ జస్ట్ టు గెట్ బేసిక్స్. వాళ్ళకి మనం చేస్తే, వాళ్ళకి హెల్ప్ చేసి, ఇఫ్ యూ మేక్ దెమ్ ఎ గుడ్ కార్పొరేట్ సిటిజన్, వాళ్ళు మనకి దేశానికి అసెట్ అవుతారు. అది నేను పర్సనల్గా చాలా బిలీవ్ అవుతాను అందులో. Wherever you can make a difference to somebody, we should. So through this, I am the vice chairman of this organization called Vasavi Foundation for Empowerment. We are spreading this best possible way to the extent at least 3,000 plus we have made a difference. సో మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడమే కాదు సార్, వాళ్ళకి లైఫ్ ఇచ్చారు, వాళ్ళ ఫ్యామిలీకి మీరు అంతా ఒక లైఫ్ ఇచ్చినట్లే. సో మిమ్మల్ని చాలా మంది ఇన్స్పైర్గా. చిన్న మీకు ఎగ్జామ్ చెప్పడానికి మేము ఏడాది ఒకసారి ఒక ఈవెంట్ పెడతాం అనమాట. వీళ్ళందరినీ పిలుస్తాం. సో ఒక స్టూడెంట్ కష్టపడి 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చేసుకొని, సన్ ఆఫ్ వెజిటబుల్ వెండర్, వాడు చేసుకొని ఇంజనీర్స్ జాయిన్ అయినాడు. అంటే ఈక్వల్ ఆఫ్ ఐఏఎస్. సో అతన్ని పిలిచి వాడితో మాట్లాడిస్తాం. వి ఇన్వైట్ దేర్ పేరెంట్స్ టు కమ్, ప్లస్ వీ ఆల్సో ఇన్వైట్ ఆల్ ద పొటెన్షియల్ స్టూడెంట్స్. ఇప్పుడు కరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే నేర్చుకుంటున్నారో, సో వీళ్ళ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. The whole idea is to make some role models of some of these people. వాళ్ళని చూసి వీళ్ళు కొంచెం పైకి వస్తారు అనమాట. సార్ నేను ఒకటి విన్నాను, మీరు బీజేపీలోకి ఎంటర్ అవుతున్నారు అనేసి. అంటే ఒకటండి, నాకు చిన్నప్పటి కొంచెం పొలిటిక్స్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది, పాలిటిక్స్లో బై అండ్ లార్జ్. అండ్ ఐ ఫర్మ్లీ బిలీవ్ ఇన్ 2 things. ఒకటి, ప్రతి సిటిజన్ షుడ్ గో అండ్ ఓట్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. ఇది టైం నేను బిజీగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఫ్లైట్ తీసుకొని బాంబే నుంచి హైదరాబాద్కి వచ్చి ఓట్ వేసి మళ్ళీ వెళ్ళిపోతాను సేమ్ డే, బికాజ్ మనం డిశ్చార్జ్ చేయాలి మన రెస్పాన్సిబిలిటీస్. సెకండ్ థింగ్ ఏంటంటే, పాలిటిక్స్ అనేది దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ యూ కెన్ మేక్, అంటే మనం వేరే వాళ్ళకి డిఫరెన్స్ చేయగలం. మిగతాది బిజినెస్ కానీ, ఎంటర్ప్రినర్ కానీ, బ్యాంకింగ్ కానీ అంతా మన కోసం, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ దాంట్లో అనమాట. బట్ మీరు అది క్రాస్ అయిపోవాలంటే, okay, ఒక స్టెప్ ఇస్ ఎంటర్ప్రెనర్, at least you make some difference to few families. But if you want to go beyond and make a real difference, politics is the only place. మీరు ఒక లా పట్టుకొస్తారు, అసెంబ్లీలో పార్లమెంట్లో డిస్కస్ చేసి ఆ లా పట్టుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తారు. ఇట్ మే టేక్ సమ్ టైమ్ టు ఇంప్లిమెంట్. అది ఇంప్లిమెంట్ చూసిన తర్వాత మీరు చూడండి బెనిఫిట్ ఎంతమందికి ఉంటుందో. సపోజ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ ఎ విలేజ్, ఐ జస్ట్ గివ్ ఎగ్జాంపుల్. ఓకే, అట్లాంటి లా వస్తే విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు పోయి చదువుకోవచ్చు, ఎవరికి చదువుకోవాలని ఉందను. ఆ లా లేకపోతే వాడు చేయలేడు కదా. సో పాలిటిక్స్లో ఏముందంటే, మీరు కరెక్ట్గా చేస్తే
ద ఇంపాక్ట్ ఈజ్ మచ్ లార్జర్ రైట్. ఫర్ ఎటర్నిటీ. మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? మోదీ గారు డెఫినెట్లీ వన్ ఇన్స్పిరేషన్. ఓకే, బిజినెస్ చాలా మంది చూశాను, బట్ ఫైనల్లీ ఐ డోంట్ సే ఎనీ వన్ పర్సన్ ఇస్ మై ఇన్స్పిరేషన్ ఇన్ బిజినెస్. ఓకే, పాలిటిక్స్ లో మోదీ గారు ఇన్స్పిరేషన్. పాలిటిక్స్ లో మోదీ గారు. ఎందుకు బీజేపీనే ఎంచుకున్నారు నెక్స్ట్? అంటే పొలిటికల్ మీరు ఎంటర్ అవ్వాలంటే ఒక బీజేపీనే ఎందుకు, అది దాని మీద ఇంట్రెస్ట్? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది నాటి క్వశ్చన్ అడుగుతారు. ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ ఒకటండి, ఇట్స్ ఎ రియల్ నేషనల్ పార్టీ. బిలీవ్ అంటే బీజేపీ బిలీవ్స్ ఇన్ నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, వన్ ఇండియా, వన్ భారత్. నేను అమెరికా చాలాసార్లు పోయాను కదా, మీరు అమెరికాలో పోయి చూడండి, వాడు కొరియన్ ఉండొచ్చు, చైనీస్ ఉండొచ్చు, ఇండియన్ ఉండొచ్చు, దే ఆర్ ఆల్ అమెరికన్స్. వాళ్ళు డిఫరెన్షియేట్ చేసుకోరు. వెన్ ద ప్రైడ్ ఆఫ్ నేషన్ కమ్స్, మధ్యలో మనం గొడవ పెట్టుకోవచ్చు. సో బీజేపీ ఇస్ ఓన్లీ వన్ పార్టీ హూ బిలీవ్స్ ఇన్ ఇట్. అంటే ఇండియా ఒక కంట్రీ, మనం ఒక దేశం నేషనల్ డెవలప్మెంట్ మన ఎజెండా ఉండాలి. ఎవ్రీబడి హస్ టు వర్క్ ఫర్ దట్. అది ఇంత చిన్న థీమ్ కాదు, అది ఎవరు చాలా మందికి అర్థం కాదు. సో బీజేపీ బిలీవ్స్ ఇన్ ఇట్ అండ్ ఐ ఆల్సో పర్సనలీ బిలీవ్ ఇన్ ఇట్. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో, ఉద్యోగం చేసి కొంచెం ఢిల్లీలో చేసినాను, బాంబేలో చేసినాను, బయట చేసినాను. బట్ ఫైనల్లీ ఇండియా యాజ్ అ కంట్రీ విల్ గెట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, మోర్ రెస్పెక్ట్ దెన్ వాట్ వీఆర్. ఇప్పుడు మన దేశం ఒక దేశంగా ఉంటే, అంటే బయట చూడాలన్నమాట, ఈజ్ ఇండియన్, ఇండియా, భారత్. అది మీరు చూడండి, ఇంకా నెక్స్ట్ 10-15 yearsలో ఇండియా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుందో. సో అందుకు మీకు అంత ఇష్టం బీజేపీ. అండ్ నేను ఇంకోటండి, నేను ఐ ఆల్సో బిలీవ్ ఒకటండి, ఇప్పుడు ఎవరైనా కూడా సక్సెస్ఫుల్ అయినారు బిజినెస్లో కానీ, ఎంటర్ప్రెన్యూర్లో కానీ, ఎట్సెట్రా, సమ్ ఆఫ్ దెమ్ షుడ్ గో టు పాలిటిక్స్. ఎందుకంటే మీ పొలిటికల్ ప్రాసెస్ హిస్టారిక్గా ఎప్పుడు ఉంటుంది, ఆ ఫ్యామిలీ వాళ్ళు ఆర్ వన్ సంబడీని ఓన్లీ అట్లా వెళ్ళిపోతారు. అది వేరే వాడికి ఏ పని లేకపోతే వాడు పాలిటిక్స్ పోతాడు. చిన్నప్పుడు కాలేజీలో ఉంటారు వాళ్ళు, వాడికి ఏం పని లేకపోతే పాలిటిక్స్ పోతాడు. అది మనం చేంజ్ చేయాలి. వీ షుడ్ గెట్ మోర్ ఎడ్యుకేటెడ్, మోర్ సక్సెస్ఫుల్, మోర్ పీపుల్ విత్ లార్జ్ ఐడియాలజీ, లార్జ్ విజన్, వాళ్ళు పాలిటిక్స్ పోవాలి. ఇప్పుడు మేము యాక్సెస్ కడతాం, కంపెనీస్ చెప్పే కదా సక్సెస్ చేసామని, 3,000 ఎంప్లాయీస్ 12 దేశాల్లో ఉన్నారు. అది మనకు 10-12 ఏళ్ళు పట్టింది. సో టు బిల్డ్ దట్ ఈస్ నాట్ ఈజీ. ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ తీసుకోవాలి, వాళ్ళకి ట్రైన్ చేయించుకోవాలి, మళ్ళీ క్లయింట్ దగ్గర పోవాలి, ఎయిర్ బస్ కానీ బోయింగ్ వాటి దగ్గర ఉద్యోగం చేయించాలి, జాబ్ వర్క్ తీసుకోవాలి, అది పేడ్ చేసుకోవాలి, మీరు దానికి ఒక కంప్యూటర్ కొనాలి, సాఫ్ట్వేర్ కొనాలి, ఆఫీస్ తీసుకోవాలి. ఇదంతా 12 గంటలు మేము ఆపరేట్ చేస్తాం. వెదర్ ఇండియా, జర్మనీ, ఫ్రాన్స్, యూఎస్, డజంట్ మ్యాటర్. ఈ దాంట్లో అదొక పెద్ద ప్రాసెస్. టు బిల్డ్ దట్ ఈస్ నాట్ ఈజీ. సో అది మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మనం పాలిటిక్స్లో పోయామనుకోండి, ఒక కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంటుంది, నాలో పిలవచ్చు వాళ్ళు ఇచ్చేయగలవా అని. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మన ఎవరైతే సక్సెస్ఫుల్ అయినారో వాళ్ళు పాలిటిక్స్లో పోవాలి, అండ్ విత్ నో ఇంటెన్షన్ టు ఓన్లీ కాంట్రిబ్యూట్ టు పొలిటికల్ ప్రాసెస్. ఇప్పుడు దేశం ఫైనల్గా ఎట్లా పైకి వస్తుంది, చాలా మంది పనిచేయాలి, అంతే కదా. మీరు ఏరియాలో పనిచేస్తారు, మేము ఏరియాలో పనిచేస్తాం, వాళ్ళు ఏరియాలో పనిచేస్తారు, అందరు కలిసి చేస్తే అది సిగ్మా అంటే టోటల్, అది దేశం పైకి వస్తుంది అన్నమాట. ఇండియా ఈజ్, మన దేశం ఇప్పుడు పాయిస్డ్ ఫర్ ఏ బిగ్ గ్రోత్. నెక్స్ట్ 20-30 years మీరు చూస్తారు ఇండియా అంటారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను అన్ని దేశాలు తిరిగి వచ్చాను, దానిలో చెప్తున్నాను. మనకి వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ఇండియా స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్షిప్. ఇప్పుడు మోదీ గారి తర్వాత అది వచ్చింది. ఆయన దేశంలో ప్రైమ్ మినిస్టర్ అయ్యాక వీ హ్యావ్ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్షిప్ విచ్ ఇస్ అ మస్ట్. మరి మీరైతే బీజేపీ మీద మక్కువ ఎక్కువ చూపిస్తున్నారనే అనాలి. నిజంగా నిజమండి, మక్కువ ఎక్కువనే ఉంది మీ దగ్గర. బీజేపీ తెలంగాణలో బీజేపీకి స్కోప్ ఉందంటారా? తప్పకుండా స్కోప్ ఉందండి. ఎందుకంటే మీరు బీజేపీ గ్రోత్ చూడండి. మన లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్కి 2018 to 2023 5 ఏళ్లలో వాళ్ళ ఓట్ షేర్ డబుల్డ్, 7 to almost 15% అయింది. ఇప్పుడు ఒక సీట్ నుంచి 8 సీట్లు వచ్చాయి. ఓట్ షేర్ డబుల్ అయింది, ఒక సీట్ 8 సీట్లు వచ్చాయి. ఇంకోటి 19 సీట్లలో మనం నెంబర్ 2 ఉన్నాం. అంటే కొంచెం పుష్ చేస్తే మనం అక్కడ నెంబర్ 1 అయిపోతాం. ప్లస్ లాట్ ఆఫ్ లీడర్స్, అదర్ పార్టీస్, పీపుల్ ఆర్ జాయినింగ్. ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఎప్పుడు సక్సెస్ అవుతుంది, ఒక బేస్ ఉండి చాలా మంది జాయిన్ కావాలి, వాళ్ళు డ్రైవ్ చేస్తారనమాట. ఇప్పుడు నేను జాయిన్ అనుకోండి, ఐ విల్ కాంట్రిబ్యూట్ ఇన్ మై ఓన్ వే. సో lot of new people are joining in BJP from the industry, academics, other political parties, avannni anamata. So given all this, BJP is in the right direction, and I have no doubts to tell you 2028 lo mem government form chestam. 2028 తప్పకుండా
ప్లస్ లోకల్ లీడర్షిప్ మంచిగా ఉంది ఇక్కడ లీడర్షిప్. మన కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, ఈటల రాజేంద్ర గారు, బండి సంజయ్ గారు, దే ఆర్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ విత్ డిఫరెంట్ థింకింగ్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ కాంట్రిబ్యూటింగ్. వాళ్ళంతా సేమ్ స్కిల్ సెట్స్ కాదు, దే ఆర్ డిఫరెంట్ మల్టిపుల్ స్కిల్ సెట్స్. సో వాళ్ళు కపుల్డ్ విత్ లాట్ ఆఫ్ అదర్స్ విల్ జాయిన్ ద మూవ్మెంట్ అండ్ ఐఎమ్ షూర్ మేము 2028లో తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. సో మీ ఒపీనియన్ ఏంటండి ఈ 8 కోట్ల కొత్త ఓటర్ల గురించి? వాళ్ళు ఫస్ట్ ఓట్ చేయాలి తప్పకుండా. ఓకే. సెకండ్, వాళ్ళు ప్రోగ్రెస్ గవర్నమెంట్ మన 10 ఏళ్లలో మోదీ గారి గవర్నమెంట్ ఏమేమి చేసి చూసుకొని, మనము కాశ్మీర్ ఇంటిగ్రేట్ చేసినాము, 370 ఆర్టికల్ తీసేసాము, రామ్ మందిర్ స్టార్ట్ చేసినాము, విచ్ ఇస్ 500 సంవత్సరాల ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినాము. ఇప్పుడు వి మేడ్ అ సోషల్ ఈక్వాలిటీ అమంగ్ ఉమెన్ బై ట్రిపుల్ త్రా తీసాము, సో దట్ దేర్ ఇస్ నో ట్రిపుల్ త్రా రిమూవ్డ్. ప్లస్ ఉమెన్స్కి ఇప్పుడు 33% ఆఫ్ రిజర్వేషన్ ఉమెన్స్కి ఇచ్చారు ఈ గవర్నమెంట్ వాళ్ళు. ప్లస్ డిమానిటైజ్ చేసేసి బ్లాక్ మనీ తగ్గించారు. సో ఆల్ దీస్ యంగ్స్టర్స్ షుడ్ గో త్రూ మన ఈ 10 ఏళ్ల మోదీ గవర్నమెంట్లో ఏమేమి అచీవ్మెంట్స్ చూసుకొని కొంచెం అనలైజ్ చేసుకొని, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు ఓట్ ఫర్ భారతీయ జనతా పార్టీ. ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ ఎనీథింగ్, దే ఆర్ మోస్ట్ వెల్కమ్ టు రీచ్ అవుట్ ఎనీ వన్ ఆఫ్ us. అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ చాలా మంది మాకే ఓట్ వేస్తారు తప్పకుండా. ఇంకొకటి అండి, ఇప్పుడు మనం 10 ఏళ్లలో మన భారత ఆర్థిక వ్యవస్థ నౌ బికమ్ 5th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ఫ్రమ్ 11th. ఇంకా 3-4 ఏళ్లలో బై 2030 మనం ప్రపంచంలో 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. సో ఆల్ ద యంగ్స్టర్స్ షుడ్ ఆల్సో లుక్ ఎట్ దట్. ఎందుకంటే మనం 3వ లార్జెస్ట్ ఎకానమీ అయినప్పుడు మనం కొత్త టెక్నాలజీస్, కొత్త జాబ్స్, కొత్త ప్రాసెసెస్ అవన్నీ తయారవుతాయి అనమాట. సో దట్ ఆల్సో గివ్స్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ యంగ్స్టర్స్. సో ఐ అర్జ్ దెమ్ టు స్పెండ్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ మన లాస్ట్ 10 ఏళ్ళ మనం ఏం చేసాము, మన ఆర్థిక వ్యవస్థ 3rd లార్జెస్ట్ ఎలా అయిపోతుంది ప్రపంచంలో చూసి ఓట్ చేయమని చెప్తాను వాళ్ళకి. దట్ మై అడ్వైస్. మీరు అన్నదైతే ఒకటి మాత్రం కరెక్ట్. ఫస్ట్ ఓటు హక్కును అందరూ వినియోగించుకోవడం అనేది అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎనీహౌ మీతో ఈ జర్నీలో నేను చాలా విషయాలు మీ గురించి తెలుసుకున్నాను. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాననే చెప్పాలి. థ్యాంక్ యూ అండి. అంటే మీరు అన్నారు చూడండి ఇందాక, ప్రతి ఒక్కరూ మన దేశానికి ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరూ దాని గురించి ఫస్ట్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మన దేశం కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మామూలుగా మనం విదేశాలతో పోల్చుకుంటే అమెరికా కానీ ఇవన్నీ చాలా ఫాస్ట్గా ఉన్నాయని అనుకుంటాం. మనం కూడా మన చేతిలోనే ఉంది. మీరు అన్నట్లు అందరూ ఒక్కసారి గ్యాదర్ అయితే ఇదంతా ఒక టీం వర్క్. సో అందరం కలిస్తే ఖచ్చితంగా మనం అనుకుంది సాధిస్తాం. ఎనీహో మీరు అనుకుంది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరు సాధించాలి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.